హలో ఫ్రెండ్స్, ఈరోజు మక్క వలూరి పోయిన తుమ్మయ్య గారి పల్లికి. నేను ఎప్పుడు మధ్యాహ్నం 12కి పోయినా మళ్ళీ 3 గంటలకంతా మళ్ళీ వచ్చేసిన. మక్క వచ్చేసి పచ్చిమిరకాయలు తీసి పెట్టిందంట 3 కిలోలు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మజ్జిగలో నానేసి ఎండేసేదానికి ఉప్పు మిరకాయలు అవి. అందుకని బాగా మంచి ఫ్రెష్ కాయలు కోసి పెట్టినారని తీసిపెట్టుంటే ఇంకా అందుకని తీసుకురావడానికి వెళ్ళిండే మధ్యాహ్నం. ఇంక వచ్చేటప్పుడు బస్టాండ్లో వచ్చేసి ఆపిల్ కాయలు, ద్రాక్ష, అరటిపండ్లు అవి తీసుకొని వచ్చిన. ఎందుకు మా చిన్ని కృష్ణయ్యకి ఇంట్లో ఇక్కడ మా కన్నయ్య ఇంట్లో ఉన్నాడు, తింటాడని చెప్పని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి ఏదో ఒకటి నా పిల్లలకు తీసుకొని వస్తాను. ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతలు ఎప్పుడూ రాను నేను. మొన్న కూడా తిరుమలకి వెళ్ళినా కానీ మా మనవరాళ్ళిద్దరికీ గాజులు తీసుకొచ్చిన. ఆంకి ఇంకే మా మోక్షికి అన్వికి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి మా పిల్లలకు తినేటి తీసుకొని ఇంటికి వస్తాను నేను. అందుకని ఇంటికి అవి తీసుకొని వచ్చినాక మా పిల్లలు వచ్చేసి చిక్కుడుకాయలు కూడా తీసుకొని వచ్చినట్లే 1/2 కేజీ అవి. పచ్చిమిరకాయలు చాలా తక్కువ, కేజీ 40 రూపాయలు ఆడ. ఎంత తోటలో కాయలు, ఫ్రెష్ కాయలు అవి అప్పటికప్పుడు కోసి ఇచ్చినారు వాళ్ళు. అవి ఇంక ఇప్పుడు ఎండాకాలం బాగా ఎండిపోతాయి. 2 రోజులు 3 రోజులు నానేసినాం అనుకో మజ్జిగలో, రోజు పగులు ఎండేసి మళ్ళీ సాయంత్రం నానేయాలి ఇవి. అందుకని వాటి కోసం నేను ఆ మిరకాయల కోసం ఈరోజు ఆదివారం తీసుకొని వస్తా ఉంటే ఇంకా ఆ ఫ్రూట్స్ తీసుకున్నా. ఇంకా బస్ స్టాండ్లోకి వచ్చి ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చాను మా పిల్లలు ఆ ఫ్రూట్స్ చూసి మా కోడలు మా కూతురు అయ్యి పంచామృతం చేయమన్నారు. సర్లే అని చెప్పి అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేయమని చెప్పిన కూర్చొని. మా చిన్నోడైతే దిక్కులకు ఒకటి పడేస్తాడు. మా కన్నయ్య ఇంట్లో ఒక పక్క ఆపిల్ కాయలు, ఒక పక్క ద్రాక్ష అన్నీ పడేస్తాడు మా చిన్నోడు. ఇంక సర్లే అని చెప్పని వాడిని అట్లే వాడు పడేస్తానే కానీ అన్నీ తీసి మట్టంగా పక్కన పెట్టి ఇంకా మా కోడలకు చెప్పిన అన్నీ కడిగి నీట్గా కట్ చేయని. మా చిన్నోడ అట పక్కకు పోతానే మళ్ళీ 2 నిమిషాలకు వచ్చాడు. అబ్బా మా ఓడైతే ఈ పక్క ఇసిపెట్టినాను ఇంకొక సాటి నుంచి దూరం వచ్చేస్తాడు. ఏ పక్క సందులు దొరుకుతాయో అట సైడ్కి వస్తాడు వాడు. మా రాజంపేటలో రేపు కంప తిరణాల, కనకాద్రం తిరణాల, అక్కడ వెంకటరాజపేట దగ్గర. ఇవే చూడండి, ఆపిల్, అరటిపండు, ద్రాక్ష అన్నీ కట్ చేసి పెట్టింది మా స్వప్న. 2 ప్యాకెట్లు పాలు, తేనె, నెయ్యి, పెరుగు, చక్కెర అన్నీ అవన్నీ వేసేసి ఒక దబరాక కలిపిన. పెద్ద దబరా అని చెప్పని ఇంకా ఆ దబరాకి వేసి కలుపుతూ ఉంటే మా చిన్నోడు ఎటుపక్క నుంచి వస్తాడో నా వెనకాలనే అన్నీ. ఎందుకంటే అవన్నీ పెరిగి పడేయాలని వాడికి సరదా. వాడికి 1 ప్యాకెట్ పాలు పోసిన, 1 ప్యాకెట్ పెరిగేసిన, మళ్ళీ ఇంకో ప్యాకెట్ కూడా పోసిన పాలు, ఎందుకంటే కొంచెం గట్టిగా వస్తుందని. బాగా నీట్గా అంతా కలిపి ఇలాగ చేస్తాండ. అయినా ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెను, కలర్ రైసు చేసినారు. నేను మధ్యాహ్నం మా అక్క వాళ్ళ ఇంటికాడే తినేసి వచ్చిన తుమ్మయ్య గారి పనిలో. ఇంకా వీళ్ళ కోసం అది చేసింది. ఆ పంచామృతం చేసి అని అడిగినారని చెప్పని ఇంటికి వస్తాను. ఇంకా ఆ పని స్టార్ట్ చేసిన నేను వీళ్ళ కోసం. అది బాగా అంతా గిన్నెకేసి ఇంకా స్పూన్తో అంతా కలిపిన, బాగా మిక్స్ చేసి. అవి టేస్ట్ ఎవరు మా ఇంట్లో ఫస్ట్ చూసేది మా కన్నయ్యే. మా చిన్న కన్నయ్యకి చూపించావు ఫస్ట్. వీళ్ళకెవరో పెద్దవాళ్ళకి పెట్టను. మా చిన్నోడు నేను తింటే వీళ్ళందరూ తిన్నిట్టే ఇంట్లో అని. మా అన్వి మోక్షిగానే ఉంటే వాళ్ళకి పెడతా. వాళ్ళిద్దరు లేరు కాబట్టి మా మోక్షి కోడీరికి పోయింది. అది మా అన్విత వాళ్ళ అవ్వాలి ఇంట్లో ఉన్నది. అందుకని వీళ్ళ కోసం పంచామృతం భలే టేస్ట్ ఉంటుంది. మామూలుగా అయితే యాక్చువల్గా చేయాల్సింది ఎప్పుడు సోమవారం చేయాల, శివుడికి పొద్దున్నే చేసి పెట్టాలి పంచామృతం. మా ఇంట్లో వెరైటీగా ఈరోజు
ఇలా తాగడానికని దాంట్లో చక్కెర అంతా వేసేసి దండిగా వేసి కలిపేసిన. అది కొంచెం టేస్ట్ చూసా సప్పగా ఉన్నింది. మళ్ళీ ఎత్తి పోసిన ఇంకా 2 గిన్నెలు చక్కెర ఎత్తి దానికి బాగా మిక్స్ చేసేసిన. మా రేణుకని టేస్ట్ చూడమంటే మళ్ళా అని చెప్తుంది మైమి. మా చిన్ని కన్నయ్య అయితే కూర్చున్నాడు దగ్గరనే నా కాడ వచ్చి. నాకు కూడా పంచామృతం అంటే ఇష్టమే, బాగా తాగుతా నేను కూడా. అయినా పంచామృతం ఎవరికి ఇష్టం ఉండదు తాగాలంటే, బాగుంటుంది కదా పంచామృతం. ఆ పంచామృతాలకి ఒక్కటి వేయలేదంటే నేను దానిమ్మకాయ ఒక్కటి వేయలే దాంట్లో. దానిమ్మకాయ నేను మర్చిపోయి వచ్చిన. ఆ దానిమ్మ పండు ఒక్కటి లేదు దాంట్లోకి, ఆ ఫ్రూట్స్లోకి. అందుకని దానిమ్మకాయ లేకపోయినా ఏం పర్వాలేదులే, బాగా టేస్ట్గా ఉంటుందిలే అని చెప్పని మా కన్నయ్యకు టేస్ట్ చూపిస్తాను, మా చిట్టోడికి. ఫస్ట్ మా కన్నయ్యకి తింటే వీళ్ళందరూ ఇంట్లో తిన్నిట్టే. వాడు నా చిన్ని బంగారం. నేను ఇంట్లోకి వస్తాను, మా కన్నయ్య నా ఎదురుగా వస్తాడు ఇంట్లోకి, నా కాడికి పరిగెత్తుకుంటా వస్తాడు. ఆదిగా చూస్తాడు. ఎత్తుకోకుండా ఉన్నాననుకో వాడు అలిగి ఏడుస్తాడు వెనక్కి పోయి. మా చిన్ని కన్నయ్య